ఉమ్మడి గుంటూరు జిల్లా కాపు సామాజిక వర్గంలో పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నారు నేతలు. తమ సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకుని సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇప్పటివరకు ప్రకటించిన లిస్టులో జిల్లాలో ఒక్క కన్నా లక్ష్మీనారాయణకే టికెట్ ఇచ్చారని, కానీ గుంటూరు లోక్సభ పరిధిలో 2 లక్షల పైగా ఓటర్లు ఉన్న సంగతి మర్చిపోవద్దని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్ సీట్లు కాపు సామాజిక వర్గ నేతలకు కేటాయించాలన్నది వారి డిమాండ్. మరీ ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోతే ఓట్లు ఎలా అడగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కావాలంటూ కూడా టీడీపీలో ఉన్నటువంటి కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అయితే ఈ 17 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికే టీడీపీ అధిష్టానం 12 స్థానాలను ప్రకటించారు. దాంట్లో ఒక పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణకు మాత్రమే ఒక కాపు నేతకి అక్కడ ఆ సీటు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు గుంటూరు పార్లమెంటు పరిధిలో కూడా ఒక కాపు నేతకి సీటు కేటాయించాలని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్నటువంటి కాపు నేతలంతా కూడా ఈ మధ్యకాలంలోనే సమావేశమయ్యారు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి కాపుల ఓట్లు చూసుకున్నట్లయితే సుమారుగా 2,40,000 పైగా ఇక్కడ ఓట్లు ఉన్నాయి. కాబట్టి రేపు ఒకవేళ కాపు నేతకి ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే ఎట్లా రేపు ఓటు ఎట్లా అడగాలి, కాపుల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎట్లా అడగాలని చెప్పేసి కూడా వాళ్ళు గత కొద్ది రోజులుగా కూడా టీడీపీకి విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులకి అంటే జనసేన పొత్తున్నప్పటికీ ఖచ్చితంగా గుంటూరు ప్రాంతంలో కాపు జనాభా ఎక్కువ కాబట్టి పార్లమెంటు పరిధిలో ఈ ప్రాంతంలో కాపుకి సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే అంశం మరి కాపు నేతలు ఏమనుకున్నా, టీడీపీలో ఉన్నటువంటి కాపు నేతలు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు కాపు నేతలకి గత ఈ గుంటూరు పార్లమెంట్లో సీటు కావాలని చెప్పేసి మీరు గత కొద్ది రోజులుగా కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? అసలు టీడీపీ సీట్ ఇక్కడ ఎందుకు కాపులకి సీట్ ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నారు? మా కాపుల జనాభా వచ్చేసరికి గుంటూరు పార్లమెంట్లో 2,40,000 మంది పైబడి ఉన్నారు. అయితే గత 30 ఏళ్ల బట్టి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీటు మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు. మరి ఈసారి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మాతో ఉన్నాడు, కానీ మా కాపు సోదరులందరూ కూడా పార్లమెంటు పరిధిలో ఇంకొక సీటు కావాలి అంటే పల్నాడు జిల్లాలో కూడా మన కన్నా లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి హ్యాపీయే. కానీ గుంటూరు పార్లమెంట్లో 2,40,000 మంది పైబడి ఉన్నారు కాబట్టి ఒక కాపు సీటు కంపల్సరీగా కావాలని మేము అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేశాము. చాలా మీడియా సందర్భంగా మాట్లాడాము. వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియజేశాము. మీరు చెప్పండి, ఎట్లా ఇప్పుడు ఇప్పటికే కాపు సంఘాలు చాలా వరకు కూడా సమావేశమై కాపులకు సీటు కేటాయించాలని చెప్పడం జరుగుతుంది. గతంలో పార్టీలకు సంబంధం లేకుండా కూడా కాపు సమావేశాలు జరిగాయి. మరి ఇప్పుడు అంటే టీడీపీ అధిష్టానానికి ఈ విషయాన్ని చేరవేశారా? మరి పార్లమెంటు పరిధిలో మీకు టీడీపీ నాయకులకు ఒక కాపు నాయకులకు ఎవరికైనా సీటు ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం ముందడుగు వేస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో చూసుకుంటే మరి కాపు ఓటర్లు సుమారు 6 లక్షల మంది ఓట్లు ఉన్నాయి. ఈ 6 లక్షలకు గాను మాకు ఈ ఉమ్మడి జిల్లా మొత్తం మీద 2 సీట్లు కావాలని చెప్పేసి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మా డిమాండ్ వినిపిస్తున్నాం టీడీపీకి. అటు లోకేష్ బాబు గారికి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా మా విన్నపాలన్నీ కూడా మీడియా ద్వారా రకరకాల లెటర్స్ ద్వారా కూడా వాళ్ళకి విన్నవించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పల్నాడు జిల్లాకు వచ్చి కన్నా లక్ష్మీనారాయణ గారికి ఒక టికెట్ అనౌన్స్ చేశారు. ఇక్కడ గుంటూరు పార్లమెంటుకు వచ్చేసరికి 2,50,000 మంది ఈ గుంటూరు పార్లమెంట్లోనే కాపు ఓటర్స్ ఉన్నారు. ఈ కాపు ఓటర్స్ని ఇక్కడ బేసిక్గా తీసుకొని ఒక టికెట్ అంటూ ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఒక అభ్యర్థికి, కాపు అభ్యర్థికి ఇవ్వాలని చెప్పేసి మేము మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో మేము జనాల్లోకి వెళ్ళిపోయి టీడీపీకి ఓట్లు వేయండి అని అడగలేము. అటు పక్కేమో ఇదే పార్లమెంట్లో రోసీకి అక్కడ పొన్నూరు వచ్చేసి ఒక ఎమ్మెల్యే కేటాయించారు వైసీపీ. అట్లాగే మరి ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని కేటాయించారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ వచ్చేసరికి విడతల రజని, పేరుకి విడతల రజని బీసీ అయినా కానీ మీ కుటుంబ నేపథ్యం మొత్తం కూడా కాపు వర్గమే. మేము వెళ్ళి రేపొద్దున ఓట్లు వేయాలి టీడీపీకి. మరి ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంపీగా ఇచ్చారు. ఆయనకి మేము ఓటు కన్వర్ట్ చేయాలి 2,50,000 మంది కాపు ఓట్లు అని అంటే మేము కుదిరే పని కాదు, మేము అడగలేము ఎట్టి పరిస్థితుల్లో. కానీ అదే మీరు ఈ 2 అసెంబ్లీల్లో ఈస్ట్ వెస్ట్లో ఏదో ఒక సీటు మీరు కేటాయిస్తే కాపు వర్గానికి మేము వెళ్ళి ధైర్యంగా ఓటు అడగగలం. లేదనుకుంటే ఇక్కడ కాపు ఓట్లు మిస్ అయిపోయి కొన్ని ఓట్లు వైసీపీకి చీలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి దుస్థితి కలగకూడదు కాబట్టే గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఏదో ఒక నియోజకవర్గంలో కాపు వర్గానికి ఒక సీటు కేటాయించమని మరీ ప్రాధేయపడి మేము
మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ బాబు గారిని కూడా రకరకాల మీడియా ద్వారా కానీ లెటర్స్ ద్వారా కానీ విన్నవించుకుంటున్నాం. మీరు చెప్పండి ఎట్లా ఇప్పుడు టీడీపీ నుంచి కాపులకి ఆ సముచిత స్థానం లభించట్లేదని చెప్పేసి కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు అధిష్టానం మీకు సీట్ ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉందా? మీరేంటి మీ ఏరేం కోరుకుంటా ఉన్నారు? గుంటూరు టు వెస్ట్ దానిలో విడదల రజనీ గారికి ఇచ్చి అది బీసీ కింద కన్వర్ట్ చేసి బీసీ క్యాండిడేట్ అంటున్నారు. గుంటూరు 1, 2 చూస్తే 2,50,000 కాపు ఓట్లు ఉన్నాయి. ఈ కాపు ఓట్లందరినీ కాపులు వెళ్ళి మనకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనం టీడీపీకి ఓటు వేయాలి అని అడగాలంటే కనీసం గుంటూరు పార్లమెంట్లో కనీసం ఒక కాపు అభ్యర్థికి మనం ఎమ్మెల్యే టికెట్ కనుక ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మనం ధైర్యంగా వెళ్ళి జనాల్లోకి వెళ్ళి మనం ఓటు అడగడానికి మనకు ధైర్యంగా ఉంటుంది. ఓటు ట్రాన్స్ఫర్ కూడా ఈజీగా అవుతుంది. దానివల్ల జనసేన టీడీపీ కూటమి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుంటూరు 1 కానీ 2 కానీ ఏదో ఒక దానిలో కాపు అభ్యర్థి కనుక ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా ఉంటుంది, గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకోసమని మనం పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరినైనా మనం అభ్యర్థించేది ఏంటంటే 1 కానీ 2 కానీ ఏదో ఒక దానిలో కాపు అభ్యర్థికి ఇస్తే ఆ 2,50,000 ఓట్లు కాపు ఓట్లు ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యి జనసేన టీడీపీ కూటమికి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తంగా చూసుకోవచ్చు ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 నుంచి 5 సీట్లు కేటాయించారు. మేయర్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, కాపు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అదే తరహాలో టీడీపీలో ఉన్నటువంటి నాయకులకు కూడా కాపులకి ఖచ్చితంగా గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో 2 సీట్లు కేటాయించాలి. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణకి సీటు కేటాయించారు కాబట్టి గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కాపు నాయకుడికి కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి 2,50,000 కాపు ఓట్లు టీడీపీకి ఖచ్చితంగా పడతాయి. లేకపోతే ఓటు అడగలేమని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్నటువంటి కాపు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, గుంటూరు.